చదివింది అయితే శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో అక్కడ త్రిబుల్ నేను తీసుకున్నా. సో అక్కడ 3 ఇయర్స్ చేసి ఇక్కడ నేను లేటరల్ ఎంట్రీ స్టూడెంట్గా అయితే జాయిన్ అయ్యా. లేటరల్ ఎంట్రీ అంటే? లైక్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి చదవకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతాం. సో దాన్ని లేటరల్ ఎంట్రీ. అచ్చా, అంటే ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు ఫస్ట్ ఇయర్ చేశారు, అక్కడ నుంచి 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ చేశారు, అక్కడ నుంచి ఇటు వచ్చారు. ఓకే ఓకే. సో మీ జర్నీ ఎలా ఉంది ఇక్కడ? మీకు కూడా ఇప్పుడు ఏం చదువుతున్నారు? లైక్ నేను ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ త్రిబుల్ చదువుతున్నా. అండ్ మా డిపార్ట్మెంట్ సైడ్ వచ్చేసరికి అయితే ఫుల్గా సపోర్ట్ అయితే ఉంది. మీరు ఏ ప్రాజెక్ట్స్ పరంగా అయినా దేని పరంగా అయినా ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి మీరు ఎక్కడైనా ప్లేస్ అయ్యారా? ఏంటి పరిస్థితి? యా, నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్, అసలు ట్రిపుల్ ఈలో ఎంత పెద్ద ప్యాకేజ్ అన్నది కష్టం అని అంటూ ఉంటారు అందరూ, అవునా? త్రిబులీలో అయితే ప్యాకేజ్ కొద్దిగా కష్టమే, కాకపోతే జాపనీస్ సైడ్ ఇలాంటి సైడ్ వచ్చేసరికి మనం ఈజీగా కొద్దిగా క్రాక్ చేయొచ్చు. సో దాని పరంగా అయితే మనకి కాలేజ్ వచ్చేసరికి చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఫారెన్ సైడ్ జాబ్స్ కావాలనుకుంటే మాత్రం కాలేజ్ చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక వ్యక్తి జాపాన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు అని అంటే మీ ఊర్లో వాళ్ళందరి రియాక్షన్ ఏంటో ఒకసారి చెప్పారా? లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మా సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఇంత ప్యాకేజ్ రావడం అయితే నాదే. సో మొత్తం చాలా హ్యాపీ అయితే ఉన్నారు.